ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. మీరును మీ కుటుంబాలు నా దేవుని ద్వారా దీవించబడాలి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ శుభవేళ ఒక వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. అదేమిటంటే, మన ఆత్మీయ జీవితంలో దేవుని పోలి నడవడం, దేవుని దీవెనలు పొందడం అనేవి మన చేతుల్లోనే దేవుడు పెట్టాడు. చాలాసార్లు మనం ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ బిడ్డగా అంగీకరించవా, నీ బిడ్డగా నన్ను స్వీకరించవా, నీ కుమారుడిగా నన్ను ఆశీర్వదించవా అని కోరుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. చాలాసార్లు ఆ ప్రార్థన చేస్తే మనం దేవుని బిడ్డలం అయిపోలేం. కానీ బైబిల్ ఏముంది తెలుసా? నేను చెప్పినట్టు మీరు చెయ్యండి, అప్పుడు మీకు ఆ రూపాంతరం వస్తుంది అని. ఉదాహరణకు ఆయన ఏమన్నాడు తెలుసా? నీ శత్రువు నీకు కనబడిన ఎడలా అతనికి భోజనం పెట్టండి అన్నాడు. శత్రువుని ప్రేమించండి అన్నాడు. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు తెలుసా? తప్పనిసరిగా నీ వ్యక్తిగత జీవితంలో నీవు దేవుని కుమారుడు అని పిలువబడతావు అనే మాట బైబిల్ ఎన్నిసార్లు చదివా? మత్తయి సువార్తలో చూశారా? రోమాపత్రికలో ఒక మాట చదువుతాను, 12:20 కూడా, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టు, నీ శత్రువును ప్రేమించు, అప్పుడు నీవు దేవుని కుమారుడు అవుతావు అని మత్తయి సువార్తలో కూడా రాయబడిందిగా. ఇవన్నీ మీరు ఎరిగిన సత్యాలే. మరి దేవుని కుమారుడిగా నువ్వెందుకు మారడం లేదు? వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధనకు వస్తున్నావు, అర్పణలు ఇస్తున్నావు, ఇన్ని చేసినా నీ స్వభావం మారనంత కాలం, అంటే యేసును పోలి నడిచే స్వభావం నీకు రానంత కాలం నీవు దేవుడి ద్వారా మేలుడు పొందుతావు, కానీ కుమారుడు అని సభ్యత్వం పొందలేవుగా, ఆ కుటుంబ సభ్యుడిగా నడవలేవుగా. మీరు దేవుని కుమారుడుగా నడవాలి, ఉండాలని ఆయన ఆశపడుతూ అంటాడు. ఎవరు ఆయనను అంగీకరిస్తారో వారు కుమారుడు, శత్రువుని ఎవరు ప్రేమిస్తారో వారు దేవుని కుమారుడు, ఎంతమంది దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని కుమారుడు. లిస్టు బాగా ఉందిగా. ఇవన్నీ చాలాసార్లు చదివినవే కనుక మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, మనం దేవుని మందిరానికి వెళ్ళాక ఆదివారం ఉపదేశం వస్తుంది. ఆ ఉపదేశాన్ని విన్నాక మర్చిపోకూడదుగా. దైవజనుడు నిలబడి ఉపదేశం చేస్తే ఆ ఉపదేశాన్ని అన్వయింప చేసుకుంటే నీలో మార్పులు చేర్పులు మాత్రమే కాదు, ఎనలేని దీవెనల పంట కూడా నీ మీదకు వస్తుంది. ఎప్పుడైతే నీ శత్రువులకు భోజనం పెట్టావో, పెట్టిన వెంటనే నీ భోజనం విషయంలో, నీ పిల్లల విషయంలో ఆకాశం తెరవబడుతుంది. వాళ్ళకి పెట్టింది భోజనమే. ప్రభు నీ పిల్ల తరాన్ని జ్ఞాపకం చేసుకుంటాడుగా. ఓ చిన్న పనికి ఎంత పెద్ద ఆశీర్వాదకరం. యేసు ప్రభు చేసిన పని ఏమిటో తెలుసా? తనను అమ్మినవాడు, దొంగ ముద్దు పెట్టినవాడు దగ్గరగా వచ్చాడు. ఆ ఇస్కరియోతును అలా చూచి, నన్ను నీవు అమ్మావు కదా, నేను నీకు చేసిన మీరు మర్చిపోయావు కదా, దొంగ ముద్దు పెట్టడానికి వచ్చావు కదా అని అనలా. చెలికాడా అని పిలిచాడు. సహోదరుడా, నువ్వు చేయాల్సింది చేసే అంటూ పలికాడు. కారణం ఏమిటో తెలుసా? తనకు తెలుసు అతని జీవితానికి మేలు కలుగ చేయడానికి ఆయన వచ్చాడని. ఆ పిలుపులోనైనా అతను పరివర్తన చెందుంటే గొప్ప దీవెన పొందేవాడు. కానీ దేవుడు చెలికాడని పిలిచినా, స్నేహితులని పిలిచినా విలువ తెలియకుండా అయిపోయాడు. ఎప్పుడైనా నీ వ్యక్తిగత జీవిత అనుభవాలలో దైవ దీవెనలు పొందడానికి యేసువలే మారి అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా నీవు ఎప్పటికైనా దేవుని కుమారుడుగా ఉండాలి. అందుకేగా సిలువేయబడినప్పుడు ఓ శతాధిపతి ఏమన్నాడు? ఈయన నిజముగా దేవుని కుమారుడు అంటే ప్రసంగం చేశాడు, 3.5 సంవత్సరాలు జీవించాడు, శవాలను లేపాడు, కానీ శిలువ దగ్గర ఇతను దేవుని కుమారుడని ఒక మాట వినబడిందిగా. అదే నిన్ను గురించి కూడా ఒక సాక్ష్యం వినబడినట్లుగా దేవుడు అవకాశాలు కలిగిస్తున్నప్పుడు నీవు దేవుని కుమారుడుగా నిరూపించబడి, పిలువబడి, ఆశీర్వదించబడాలి అనుకుంటే, యేసు చేసిన ఈ బోధల ప్రకారం నీవు నడవగలిగితే నీవు కుమారుడు అవుతావు, ఆయన ఆస్తికి వారసులు అవుతావు, మహిమతో నింపబడతావు, దీవెనలన్నీ నీ తల మీద కుమ్మరించబడునుగాక. పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు, చేయబోయే కార్యాల కొరకు వందనాలు. పేరు పేరున బిడ్డలను దీవించండి. ఈరోజు ఆరాధనలో ప్రజలు ఆశీర్వదించబడాలి. ప్రపంచమంతా మంచు గురిసినట్టు ఈ వాక్యం కుమ్మరించబడుతుండగా ప్రతి వారు వాక్యం ద్వారా దీవించబడాలి, బలపరచబడాలి. నీ చిత్తం నెరవేర్చి నీ కుమారుడిగా బ్రతకడానికి ఈ మాటలు విన్న వారందరి జీవితంలో అద్భుతాలు జరిగించి మహిమ పొంది దీవెన, నెమ్మది, క్షేమం, అనుకూల కార్యం చేసి రాకడ వరకు సిద్ధపరచుమని, ఆరోగ్యం, ప్రేమ, ఆప్యాయతతో నింపుమని యేసు పేరట వేడుతున్నాం తండ్రి.
ఆమేన్.